కుమార్ గారు. అధ్యక్ష, బాబు గారు వస్తే స్పోర్ట్స్కి బాగుంటుందని ఆశించే వాళ్ళకన్నా బాబు గారు వస్తేనే స్పోర్ట్స్ బతుకుతుందనే పరిస్థితి గత 5 సంవత్సరాల నుంచి ప్రతి స్పోర్ట్స్ లవర్ కానీ స్పోర్ట్స్లో ఉన్న ప్లేయర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆశించారు. అది వాస్తవం అధ్యక్ష. బాబు గారు వచ్చిన వెంటనే మన ఆంధ్రప్రదేశ్ కాదు, అమృత్సర్లో బాబు గారి ఫోటోకి పాలాభిషేకం చేశారు అధ్యక్ష. ఎందుకంటానంటే గతంలో కూడా బాబు గారు స్పోర్ట్స్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ కానీ ఈవెంట్స్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ మొత్తం భారతదేశంలోనే స్పోర్ట్స్ లవర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపే చూశారు. దానివల్ల అందరూ బాగుపడ్డారు అధ్యక్ష. ఈరోజు మనం ఏదైతే పాలసీ తీసుకొచ్చామో చాలా మంచి పాలసీ తీసుకొచ్చాము. ఎంత మంచి పాలసీ అంటే అన్ని అంశాలని కూడా మనం కవర్ చేసుకుంటూ తీసుకొచ్చాం అధ్యక్ష. అయితే మనం ఎప్పుడు బాబు గారు చెప్తున్నట్టు మన భారతదేశానికి మౌలికంగా మనం హ్యూమన్నే మనం తయారు చేసుకునే పరిస్థితి ఉంది. అందులో మైక్రో లెవెల్లో స్పోర్ట్స్ని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి గ్రామంలో మనం మన అభివృద్ధి చెందే దిశగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే యువత ఎక్కువగా ఈ ఇంటర్నెట్ మొబైల్లోని స్లోగా కన్వర్ట్ అయిపోయారు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు అయితే స్పోర్ట్స్ కోసం నథింగ్, ఏమీ లేదు అధ్యక్ష. స్పోర్ట్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం ఒక్క బాల్ కొనింది లేదు, ఒక గ్రౌండ్ బాగు చేసింది లేదు. అన్ని పక్కన పెడితే ఎవరైనా స్పోర్ట్స్ వాళ్ళు వస్తే వాళ్ళ మీద పడి డబ్బులు సంపాదించడానికి మనం కూడా చెప్పాను, పే అండ్ ప్లే అనేది పెట్టి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో స్పోర్ట్స్ని తోశారు అధ్యక్ష. అంత దారుణం. ఇవన్నీ వదిలేస్తే లాస్ట్ ఒక 119 కోట్లు పెట్టి ఆడుదాం ఆంధ్ర. ఎవరితో ఆడారు? ఆంధ్రప్రదేశ్తో ఆడారు, స్పోర్ట్స్తో కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న డబ్బులతో ఆడుకున్నారు. తీసుకొచ్చి సరదాగా లాస్ట్లో మేమేదో స్పోర్ట్స్ చేసామని చెప్తే ఆ 119 కోట్లు కూడా స్కామ్ చేసుకుని కూర్చున్నారు అధ్యక్ష. ఇలాంటి ఒక తరుణంలో మళ్ళా బాబు గారు మన ఎన్డీఏ ప్రభుత్వం రావడం, ఇలాంటి ఒక మంచి పాలసీని తీసుకురావడం మరి మనం హర్షించదగ్గ విషయం అధ్యక్ష. ఇందులో నేను గత 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ మీద ఎటువంటి సపోర్టు లేకపోయినా కక్ష సాధింపుగా ఉన్నా కూడా ఇక్కడ మనం ఒక్కరిని మెచ్చుకోవచ్చు అధ్యక్ష. అసోసియేషన్, స్పోర్ట్స్ అసోసియేషన్లు వాళ్ళు బతికించారు అధ్యక్ష. వాస్తవానికి స్పోర్ట్స్ అసోసియేషన్లో ఒకరో ఇద్దరు చేసిన తప్పుల మీద ఒక రాంగ్ ఇంప్రెషన్ అయితే వెళ్తుంది, కానీ సిస్టమ్ అంతా కరప్టెడ్ కాదు అధ్యక్ష. అయితే వాళ్ళకి కూడా స్పోర్ట్స్ ఏదైతే కండక్ట్ చేశారో ఆ డబ్బులు కూడా ఈ రోజుకి పెండింగ్ అధ్యక్ష. కనీసం ఒక బాల్ కొనింది లేదు, ఒక బ్యాట్ కొనింది లేదు అధ్యక్ష. ఎంత దారుణమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ పాలసీ తీసుకురావడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. విశాఖపట్నంలో మన విష్ణుకుమార్ రాజు గారు క్రికెట్ అసోసియేషన్ 15 సంవత్సరాలు ప్రెసిడెంట్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో స్టేడియం కట్టినందుకు ఈరోజు ఇంటర్నేషనల్ మ్యాచ్లు అనేవి జరుగుతున్నాయి అక్కడ. మన అదృష్టం. నేనేమంటానంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే దాని మీద దృష్టి సారించాలి అధ్యక్ష. పెద్దలు పవన్ కళ్యాణ్ గారు చూసే ఉంటారు, మొన్న రీసెంట్గా ఒక స్కూల్కి గ్రౌండ్ లేదంటే సొంత నిధులు 60 లక్షల రూపాయలతో ఆ స్కూల్కి గ్రౌండ్ కొనేసి ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు ఎన్ఆర్జీఎస్లో కూడా గ్రామాల్లో ఏదైతే కోర్ట్స్ గ్రౌండ్స్ ఉన్నాయో వాటిని డెవలప్ చేసుకోమని చెప్తున్నారు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యమైన ఆంధ్రప్రదేశ్ ఉండాలి అంటే స్పోర్ట్స్ ఇలాంటి మంచి పాలసీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఇందులో నా సూచనలు కూడా ఏంటంటే పీఈటీస్ గురించి ఇప్పుడే పెద్దలు గణబాబు గారు చెప్పారు, వాళ్ళకి ట్రైనింగ్ అని. వాళ్ళు చదువుకొని ఎడ్యుకేషన్ తీసుకొని పీఈటీస్గా వస్తారు. కానీ నా సూచన ఏంటంటే ఎవరైతే మెడల్ సాధించారో వాళ్ళని కూడా పీఈటీస్ కింద వాళ్ళని అపాయింట్ చేసుకుంటే స్కూల్స్లో మరింతగా మనకి పిల్లల్ని తయారు చేసుకునేప్పుడు. ఎందుకంటే ఎర్లీ డిటెక్షన్ అధ్యక్ష. ఎర్లీగా మనం డిటెక్ట్ చేయాలి ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉందనేది. వాళ్ళని అభివృద్ధి చెందించాలి, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, వాళ్ళకి ఇమ్యూనిటీస్ ఇవ్వాలి, వాళ్ళని మనం మంచిగా తీర్చిదిద్ది వాళ్ళని మనం ఇంటర్నేషనల్ లెవెల్లో మనం పెట్టిన తర్వాత ఎలాగా ఇప్పుడు ఒక మెడల్ కొడితే
ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కు రావాలి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ నుంచే మెడల్ కొట్టాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఇక్కడ ఎవరైతే మెడల్ కొట్టారో లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వలేదు అధ్యక్ష. ఈ రోజు నేషనల్ గేమ్స్ వస్తున్నాయి, ఇక్కడ ప్రోత్సాహాలు లేకపోతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అడుగుతున్నారు అధ్యక్ష, పక్క స్టేట్ నుంచి ఆడడానికి మన ప్లేయర్సే. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి లాస్ట్ 5 సంవత్సరాలు ఉంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో వాటి మీద కూడా గౌరవ మంత్రివర్యులు దృష్టి సారించి వాళ్ళందరికీ కూడా పెండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్స్ అన్ని క్లియర్ చేసి ఇమీడియట్ గా ఫోకస్ పెడితే నెక్స్ట్ వచ్చే గేమ్స్ అన్నిటి మీద కూడా మనం పిల్లలు తయారు చేసుకుని ఆంధ్రప్రదేశ్ పేరుని మళ్ళా ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లగలిగే ఒక మంచి పాలసీ వచ్చింది. అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ పేరుని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఈ మంచి పాలసీ చాలా ఆనందంగా ఉంది. యాజ్ ఏ హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా, అలాగే మన ఘనబాబు గారు వాలీబాల్ ప్రెసిడెంట్, అలాగే మన విష్ణుకుమార్ రాజు గారు క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా మరి ఆనందిస్తున్నారు అధ్యక్ష.